ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరండి ఈరోజు ఏ విషయంలో చింతిస్తున్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో అయితే దేవుడు మీతో మాట్లాడబోతుండండి. ఈరోజు నీకు ఏ కొదువైతుందో, ఏ బాధ అవుతుందో ఖచ్చితంగా దేవుడిని బాధ, నీ కొదువ నుంచి విడిపించబోతున్నాడు. ప్రార్థించుకుందామా? వాగ్దానం కొరకు స్తోత్రం. పరిశుద్ధుడా యేసు ప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుడు తోడుగా లేడని బాధపడుతున్నారు. లేదండి, ఖచ్చితంగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప, ఆయన క్షేమము మెండుగా ఉంటాయంట అండి. మీ జీవితంలో దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యము మీకు క్షేమకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుందండి. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు నాకు కష్టం వచ్చింది, బాధలు వచ్చినాయి, వేదన వచ్చినాయి అంటూ ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ మీ కష్టము, మీ వేదన, బాధ నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని బలపరచబోతుండండి. మీ కష్టాల నుంచి విడిపించబోతున్నాడు, మీ శోధన నుంచి విడిపించబోతున్నాడు, మీ వేదన నుంచి విడిపించబోతున్నాడు. చూడండి, కష్టం వచ్చిందా? అయితే చూడండి, ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతుండు. కీర్తనలు 34వ అధ్యాయము మరి 9వ వచనంలో 2వ వచనం నుంచి, ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏ మేలు కొదవలేదు. 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. చూడండి, నిజముగా ఈరోజు నువ్వు కష్టంలో, బాధల్లో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో. అయితే నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చిందని బాధపడడం కాదండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కదండి ఏమీ కొదువు ఉండదంట. ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో మీరుంటే మీకు ఏ బాధ ఉండదంట అండి, ఏ శ్రమ ఉండదంట, ఏ నింద ఉండదంట, ఏ అవమానం ఉండదంట. ఒకవేళ వచ్చినా అవిటి నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడంట, దేవుడు అవిటి నుంచి విడిపిస్తాడంట, దేవుడు అవిటి నుంచి ఒక చక్కనైన మార్గాన్ని చూపిస్తాడంట. చూడండి ఏమంటుండో, కొదువ ఉండదంట అండి. ఎవరైతే ఏమీ కొదువు ఉండదంట, దేవునితో ఉంటే ఏ కొదువు ఉండదండి. ఒకవేళ నీకు కొదువ వస్తే ఆ కొదువ నుంచి దేవుడు ఏం చేస్తాడంట? సమకూరుస్తాడంట. అందుకేమో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఏముంటాయంట? లేమిగలవై అంటే దానికి ఆహారం ఒక టైంకి వచ్చేస్తే దొరకదంట అండి. హల్లెలూయా. దొరకకుండా ఉండదు యాక్చువల్గా. ఎందుకంటే సింహం చాలా తెలివైంది. ఏదో విధంగా తన పిల్లల్ని ఆకలి మాత్రం ఉంచదండి. ఎందుకంటే చాలా జ్ఞానము కలిగింది సింహము, చాలా తెలివి గలది. తన పిల్లల్ని ఆకలిగా ఉంచుతుందా, పస్తులుగా ఉంచుతుందా? ఉంచదండి అస్సలు. అని ఒకవేళ ఉంచొచ్చేమో, దానికైనా కరువు వస్తుండొచ్చేమో, కానీ నన్ను నమ్మిన వారు, నన్ను ప్రేమించిన వారు అని దేవుడు సెలవిస్తుందండి ఇక్కడ. నన్ను ప్రేమించేవారు, నన్ను వెంబడించేవారు, నన్ను ఆశ్రయించేవారు ఏముంటుందంట అండి? ఏ మేలు కొదువై ఉండదంట, ఆకలితో ఉన్నారంట. ఒకవేళ నీకు సమస్య వచ్చిందేమో, నీకు బాధ వచ్చిందేమో, దుఃఖం వచ్చిందేమో, ఆవేదన వచ్చిందేమో, అయితే దేవుడు నేను తీర్చిపోతుండండి. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు, ఆశ్చర్యం జరిగించబోతుండు, మేలు చేయబోతుండు. నీ పరిస్థితులు, నీ స్థితిని దేవుడు మార్చబోతుండండి. హల్లెలూయా. నీ జీవితంలో అనేక దేవుడు ఆశీర్వాదాలతో నింపబోతుండంట. అందుకేమంటున్నాను, యెహోవాను ఆశ్రయించు వారు ఏ మేలు కొదువై ఉండదంట. నిజంగా అండి, ఏ మేలు కొదువుగా ఉండదు మీకు. ఇంకా దేవుడు అన్ని సహాయం చేస్తాడు, అన్ని సమకూరుస్తాడంట, అన్ని ఇస్తాడంట అండి. నీ కష్టంలో సహాయకరంగా ఉంటాడు, నీ బాధల్లో సహాయకరంగా ఉంటాడంట, నీ వేదనలో సహాయకరంగా ఉంటాడంట. నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాండి. నీ పరిస్థితులన్నిటిని మెరుగుపరచబోతున్నాడు, నీ స్థితిని, గతిని దేవుడు మార్చబోతున్నాండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు వేదన చెందుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, నేను ప్రేమించే వారు లేరనుకో బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాండి. నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూడబోతుండు, నీ పరిస్థితులను మార్చబోతుండు. కాబట్టి దేవుడే నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మరి ప్రార్థించుకుందామా? వాగ్దానం కొరకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, ఎంతమంది అయితే
బిడ్డలు నాయన ఈరోజు ఉదయకాల వాగ్దానం ఇచ్చినారు దేవా, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి. వారిని ఎందు భయము కలిగి భక్తి కలిగి జీవించడం శక్తిని దయచండి దేవాన్ని. ఎందు భయము భక్తి కలిగిన ఏ మేలు కొదువై ఉండదంటున్న వేసా. సింహం పిల్లలైన ఆకలి ఉంటాయేమో కానీ దేవా నిన్ను ఆశ్రయించు వారు యేసు ప్రభా ఏ మేలు కొదువై ఉండదంటున్న వేసా. ప్రతి విషయంలో మీరు కార్యం జరిగించండి, అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి వేసా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి వేసా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వేసా, వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి వేసా. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలుతో నింపండి ఏసయ్యా, గొప్ప ఆశీర్వాదంతో నింపండి యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి ఏసయ్యా. ఎంతమంది అయితే ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటుండో మీరు తోడుగా ఉండండి ఏసయ్యా. ప్రేమ సమాధానం సాత్వికం దయచండి నాయన. నువ్వే సహాయము చేయండి, అద్భుతాన్ని జరిగించండి, ఆచరణ జరిగించండి ఏసయ్యా. నువ్వే కార్యాలు జరిగించండి ఏసయ్యా. ఎంతమంది ఐసీలో ఉన్నవారు, మరణ పడకలో ఉన్నవారు, వారి స్థితిని వారి గతిని మార్చండి ఏసయ్యా. వారి పరిస్థితులను మార్చండి ఏసయ్యా. మేలుకరంగా మార్చండి ఏసయ్యా. వారిని దీవించండి, పోషించి సంరక్షించండి ఏసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి బాధ కొట్టివేయండి ఏసయ్యా. ప్రతి దుఃఖం కొట్టివేండేసా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండేసి, ఆశీర్వాదంతో నింపండేసా. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి. మీరే కార్యాలు జరిగించి దేవా, మరణ పడకలు ఉన్న వారిని కూడా లేవనెత్తండి యేసు ప్రభా. అనారోగ్యంలో బలహీనంగా ఉన్నవారు బలపరచండి. నానా రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత విడుదల దయచండి యేసు ప్రభా. నువ్వే సహాయము దయచండి యేసు ప్రభా. పరిశుద్ధ ఆత్మన జాబ్ దయచండి. గర్భఫలం దయచి భార్య భర్త సమస్య కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి యేసు ప్రభా. స్కూల్స్, కాలేజ్, జాబ్ ప్రయాణంలో తోడుగా ఉండండి యేసు ప్రభా. నాయన నువ్వే సహాయం చేయండి ఏసయ్యా. ప్రమోషన్ కొరకు, ఇంటర్వ్యూ కొరకు వెయిట్ చేస్తున్న వారు మీ జ్ఞాపకం చేసుకునేసా. దేవా నువ్వే సహాయం చేయండి. బిజినెస్ లో మంచి లాభాలు దయచేనేసా. అమాస పుణ్యం పౌర్ణం కృష్ణ మంత్రశక్తులు కూలిపోనుగా కైసియా. నువ్వే సహాయం చేయ. కుటుంబ ప్రార్థన చేసుకోలేసా. ప్రతి సంఘాలను, ప్రతి పరిచయాలను మీ జ్ఞాపకం చేసుకునేసి ప్రభు. మా దేశం, మా ప్రజలను అందరినీ జ్ఞాపకం చేసుకునేసా. నువ్వే సహాయం చేసి అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.